అనేక రకాల అపవాదం పడాలి, అనేక భావాలతో ఉండాలి. తల్లిగా, భార్యగా, పిల్లలుగా, తాతల, మరి నేను అమ్మమ్మలా, నానమ్మలా అనేక రకాలుగా తీర్చిదిద్దాలి. ఈ దేహంతో తెచ్చుకున్న విధిని తీర్చిదిద్దాలి. అందువలన మనం ఎంతో ఓపికగా ఉంటాం కాబట్టి వాళ్ళు పొద్దుట వెళ్తారన్నోళ్ళు ఇప్పుడు వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళినప్పుడు మరి నేను ఎలా కుదురుతుంది వాళ్ళు సాగనంపాకనే ఇప్పుడు ఇది లైవ్. ఎందువలన ప్రతిదీ నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. మీరు కూడా పిల్లలు పురుళ్ళు అన్నీ చేయండి, భర్త ఏంటి పిల్లల్ని అన్నీ చూసుకోండి. అందరం అలా ఉన్నప్పుడే తేజోమయంగా ఉండగలుగుతాం. గృహస్థు జీవితంలో నెగటివ్ అనేది ఉండదు. సముద్రం ఎంత ఉందంటే ఎలాగో సంసారం అంతే. కానీ గృహస్థులో మనం రెండే నేర్చుకోవాలి. ఏంటి చెప్పండి? గృహస్థులు మనం రెండే నేర్చుకోవాలి. ఏమి రెండు? దేహం ఏం కాదు, ఉన్నది బ్రహ్మ, ఉన్నదే అది నేను. ఆయన ఇంటిని సంస్థగా పెడతాను. అమ్మ బతికించారు కదమ్మా, ఇప్పుడు నేను అనుకున్నాను కదమ్మా, చెప్తాను బతికించారు కాబట్టి మిగిలిన సేవ అంతా నేను చేయవలసింది. నా డ్యూటీ నేను మానన్నారు. చూడండి పక్షవాతం వచ్చినాయని అంటే మనం ఆఖరి శ్వాస వరకు ఎంత ఎలక్ట్గా మన సత్సంగంలో ఉంటున్నారు, ఎంత ఎలక్ట్గా మన సత్సంగంలో ఉన్నారు. అది నేను మన సత్సంగంలో ఎంత గౌరవించడానికి కారణం అందరూ బ్రహ్మస్వరూపం, మాధవులుగా ఉంటుంది, మానవుడిగా ఒక్కటి కూడా అందరూ పరమాత్మ స్వరూపంగా ఉంటుంది. ఉన్నది నేనే అన్నాక ఇంకేమిటి? అంతే, అది నేను. అందు గురించి మనం 24 గంటలు యజ్ఞమే చేస్తాం, బ్రహ్మ యజ్ఞమే చేస్తాం. ఆ బ్రహ్మాలకే అన్నీ చూస్తాం, ఆ బ్రహ్మాలకే ఆహారం పెడతాం. ఆ బ్రహ్మాలు చెప్పిన మాటలేంటి? బ్రహ్మే అంత ఉన్నదంతా బ్రహ్మ, బ్రహ్మం తప్ప రెండో భావం. అందు గురించి మనకి ఇంక రెండోది ఏమీ లేదు. ఇప్పుడు అది స్వచ్ఛమే కదా, అంతర్స్వచ్ఛంగా మనలో ఉంది కదా. నేను బ్రహ్మాన్నని బాహ్యంగా మనం కన్నాం పిల్లల్ని అండ్ అన్నీ చూడాలి కదా. కట్టుకున్నాం మరి భర్త కావాలని, సూత్రాలు కావాలని అన్నాం, సూత్రాలే వచ్చినాయి. మరి గొలుసు, దానికి 2 సూత్రాలు, నేను మా ఆయన. గొలుసులు అంటే జీవితం. ఏది తప్పుంది? తప్పందేంటి? తప్పేదేంటి? దేహం ఉన్నంత కాలం ఏది తప్పదు. ఇప్పుడు ఇలా దగ్గడం తప్ప. ఇక్కడ ఒక వాయువు ఉంది, దేవుడు ఒకడు ఉంది, తేన్పులు. మరి ఎలా అవుతుంది చూడండి, పొట్టలోంచి తేన్పులు ఎలా వస్తాయి, ఎక్కుళ్ళు ఎలా వస్తాయి, ఇప్పుడు ఇలా దగ్గులు ఎలా వస్తున్నాయి? ఇవన్నీ భగవంతుడు కదా, మనం దగ్గరగలమా? అసలు అన్నీ కూడా ఇవన్నీ ఎలా వస్తున్నాయి చూడండి. బ్రహ్మం, ఆ బ్రహ్మ ఆధారంతో దేహం తయారైంది, నడుస్తుంది, నడిపించేవాడు వాడు, ఆధారం వాడు. అందు గురించి అన్నీ కరెక్టే. మనకి ఏది వద్దంటాము అదే, ఏది కావాలంటాము కొంతసేపు, వద్దన్నదే జరుగుతుంది. మనకి దుఃఖం వద్దు అంటాం, అన్నీ సుఖాలే కావాలి, అన్నీ సుఖాలే కావాలంట. మరి చూడండి, సుఖాలే కావాలంటే దుఃఖాలే ఉంటే విధిలోని సుఖాలు ఎలా వస్తాయి? మనం కావాలి 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 అని అక్కర్లేదన్నా, సుఖాలకైతే దుఃఖాలకైతే అక్కర్లేదంట. దుఃఖం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, సుఖం లేదు. నువ్వు మనసు లేని స్థితిలో
ఇంట్లో ఉన్నావు. సంకల్పరాహిత్యం, సంకల్పరాహిత్యంతో ఉన్నప్పుడు ఇంక సుఖం ఏంటి, దుఃఖం ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి, జయం ఏంటి, అపజయం. సో ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. నేను నేనుగా ఉంటమే. దేనేందో భావన పెట్టుకోవద్దు. ఏది వచ్చినా బ్రహ్మార్పణం. ఏది జరిగేది ఉందే మనం తెచ్చుకుందే కదా జరుగుతుంది. బ్రహ్మార్పణ జీవితాన్ని గడపడం మానేసి ఎందుకు వ్యాకులత? ఇప్పుడు కష్టం అన్నానా చెప్పండి, మీకు అన్నానా? ఎవరితో మాట్లాడటం వేరు, ఇంట్లో వాళ్ళతో. మిమ్మల్ని కష్టం అన్నానా చెప్పండి. ఎప్పుడైనా టైం ఎప్పుడైనా నేను వేస్ట్ చేసుకున్నానా? సత్సంగులు మీరు అందరూ చెప్పండి. తప్పు ఉంటే నన్ను సర్దిద్దండి, నా భావాలను సర్దిద్దాలి. ఎప్పుడైనా కష్టం అన్నానా? అంతా బ్రహ్మేనమ్మా అంట. ఎందువల్ల? ఉన్నది బ్రహ్మే. బ్రహ్మం తప్ప రెండోది లేదు. ఉన్నదంతా బ్రహ్మ అయినప్పుడు విడిగా ఏముందని? ఆనందో బ్రహ్మ, పని బ్రహ్మం కదా. చూపు ఇలా చూస్తున్నాం, పరమాత్మ బ్రహ్మం కదా. అంత ధ్యానమే బ్రహ్మ. కుదిరినప్పుడు ధ్యానం చేస్తాం, బ్రహ్మే. కుదరలేనప్పుడు ధ్యాసలో ఉంటాం, బ్రహ్మే. మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడతాం, బ్రహ్మే. బ్రహ్మజ్ఞాని ఏది చేసినా, ఎలా మాట్లాడినా, ఏదైనా సరే ఉపయోగపడే మాటే మాట్లాడతాం. ఆలోచించండి. ఎప్పుడైనా ఏం మాట్లాడినా మీకు మామూలు మాట్లాడాలని ఉంటుంది, కానీ మీకు జీవన విధానంలో కుదురుతుందా లేదా? జ్ఞానం అంటే మామూలు మాటలా ఉంటుంది. పుస్తకం చదివితే అది గొప్ప అనుకుంటారు, కాదు అనుభవిస్తారు. ఏం మాట్లాడినా మీకు కుదురుతుందా లేదా? సంసారంలో అన్నీ ఉంటాయి కదమ్మా, ఓపికగా ఉంటున్నాయి. విశ్వమంతా తానుగా ఉండాలి, అన్ని చేతులతో పనిచేయాలి, అన్నీ మనస్సులతోటి మనం మమేపోయి ఉండాలి, అన్ని మనస్సులతోటి మమేపోయి ఉండాలి. అన్నీ చూస్తూ ఏది చూడలేనట్టు. మరి కారణం ఏంటి? ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. ఆ నేనుతో ఉండబట్టి ఎంత ఎంజాయ్గా ఉంటుంది. అలా చెప్పుకుంటా ఇది ఎవరు చెబుతున్నారు? ఈ దేహంగా సూర్యవతికి ఏమీ తెలీదు. మరి ఏంటి, ఎవరు మాట్లాడుతున్నారు? ఇదంతా బ్రహ్మం, బ్రహ్మం, బ్రహ్మోపాసన. బ్రహ్మే మాట్లాడతాను, బ్రహ్మే అన్నీ చేస్తాను, అన్నీ బ్రహ్మం, బ్రహ్మం, బ్రహ్మం. బ్రహ్మం తప్ప ఏదైనా వచ్చా? మరి ఏం మాట్లాడినా మన జీవన విధానానికి ఎంత బాగుంటుంది అంటే ఈ బ్రహ్మ వాక్కు, ఆ బ్రహ్మే ఈ దేహంలోంచి మాట్లాడుతాం, ఆ దేహాలలో వినిపిస్తాం, ఉన్నది నేనే అని అనిపిస్తాం. ఇదంతా పరమాత్మ కదా. ఏ భావనైనా ఉంటుందా మనకి? ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. మాట్లాడటం, తినటం, చక్కగా సంసారాలు విధులు నిర్వహించేసుకోవటం, అన్నీ పరమాత్మ. మరి ఇందాక వైరాగ్యం మాట ఒకటి మాట్లాడాడు, నేను నువ్వు ఏమవుతావా ఎంతావా అని దీని కోసం మాట్లాడు. ఏమన్నాను? పెళ్లి చేసుకోవటం, ఆ తర్వాత పిల్లలు, ఇవన్నీ ఇంకా అన్నీ వచ్చాక ఇంకేముంటుంది? మాయలో పడని వాడికి అన్నీ ఉన్నా లేనట్టు. నేను మరి చిన్నప్పటి నుంచి ఏది లేదే, మనలో అమ్మమ్మ అంటలేదు, నాన్నమ్మ అంటలేదు, అని పెంచలేదా చెప్పండి? ఎంత ఆనందంగా దేవుడిగా చూస్తున్నానా లేదా? బిడ్డల్ని, వచ్చిన వాళ్ళని, అల్లుడిని, కోళ్ళని, మరి కూతుర్ని, కొడుకుని, పిల్లలే కాదు అందరూ పిల్లలే. ప్రతి ఒక్కళ్ళు విద్య నేర్చుకునే వాళ్ళే. పిల్లలంటే ఏంటి, పెద్దవాళ్ళంటే ఏంటి? పిల్లలంటే ఏంటి?
పిల్లలంటే ఏంటి? నేర్చుకుంటారండి వాళ్ళు. పెద్దవాళ్ళు అంటే ఏంటి? జ్ఞానంగా ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు. అవునా కదా? జ్ఞానం లేని వాళ్ళు పిల్లలతో సమానమే. జ్ఞానం లేని వాళ్ళు పిల్లలే. జ్ఞాని పెద్దవాడితో సమానం. పిల్లల్లోనే పెద్దోళ్ళు అంటే ఏమనుకుంటున్నారు? చిన్నపిల్లలు మా ముసలివాళ్ళు పెద్దవాళ్ళు అనుకుంటున్నారు. కాదు, ఏ జ్ఞానైనా పెద్దవాళ్ళకి. చంటి పిల్లలు కూడా నమస్కరించు. ఎంత బాగా చదువుతున్నారమ్మా, ఎంత బాగా పాటలు పాడుతున్నారమ్మా, ఎంత బాగా శ్లోకాలు చదివారమ్మా, నువ్వు పెట్టావు కదా ఒకటి. మరి ఇదంతా ఏంటి? దేవుళ్ళే, వాళ్ళు పెద్దవాళ్ళు. అలాగే ఎలా పాడేస్తున్నారు, ఎలాగా తందనానా అంటే ఎలా పాడేస్తారు అంటే సుకృతం. సంగీత విద్వాంసులు అయి ఉంటారు అంతకుముందు జన్మలోని. ఆ సుకృతం ఏం చేసింది? ఇంత బిడ్డే తందనానా తందనానా అంటే మాట్లాడని పాప, ఆ తల్లి చెప్పటం మాట్లాడని పాప పాడేసి. మరి ఏంటి? మాటలో స్పష్టంగా రావు. పెట్టింది నాకు వీటి అంటే క్రితం జన్మ సంస్కారంలో ఆ పాప సంగీత విద్వాంసం. అంతో ఇంతో ఉండి ఇప్పుడు పుట్టేసి అంత చిన్నప్పటి నుంచి పాడేది. మన నాగలక్ష్మి కొడుకు ఎవరు చెప్పండి? 100కి 100 మార్కులు వచ్చి చిన్నప్పటి నుంచి గోల్డ్ మెడలిస్ట్. నేను ఎవరు లేనప్పుడే చూసురమ్మని ఆ పథకాలు వేస్తుంది. మరి ఆడు భగవద్గీతలో ఆ ఉపదేశానుసారం అన్నీ అన్ని పాటలు అన్నీ సంగీతంలో అన్నీ దాస్తాం. సీడీ దిష్టి నరుడు కన్ను నరఘోష ఉండకూడదు చిన్నపిల్లోడు. మరి ఆలోచించు. ఎందువల్ల? చిన్న పెద్ద కాదు, జ్ఞానంగా పుట్టి ఇది ఆఖరి జన్మ చేసుకోవటానికి పుట్టినోడు. చూడండి, మరి వంశీ ఉన్నాడు అనుకోని కొడుకు, ఆడికి ఏమీ రాదని చూస్తారు. సుజాతను ఏమన్నాడు? నువ్వు కోళ్ళ కాబట్టి నేను ఎక్కేసాను. 14 పాల్గొని రమ్మంటే నేను వినేది అంతే. నువ్వు కోళ్ళ కదా, అన్నీ సవరించుకో అని చెప్పాడు. మొన్న నేను దీంట్లోని జ్ఞానం తెలుసుకుని ధ్యానం చేయండి అన్నానంట. అంతే. వాళ్ళ అమ్మ ప్రశ్న ఎత్తే ధ్యానం ఎలా వస్తుందిరా అంటే, జ్ఞానం తెలుసుకుని ధ్యానం చేయండి, ధ్యానం చేస్తే జ్ఞానం అదే వస్తుంది అన్నాడు. ధ్యానం చేస్తే నాకు వచ్చింది అదే కదా, ధ్యానం చేస్తే జ్ఞానం వచ్చింది. నాకు ఇలా మాట్లాడుతున్నానంటే నాకు ఏమొచ్చింది? ఆ ధ్యానం వల్లనే ఇలా మాట్లాడగలుగుతున్నాను. జ్ఞానం లేకపోతే ఏమొచ్చు? నేను మీ ఆయన సంసారనే కదా, ఏమొచ్చు నాకు చెప్పండి? అన్నీ చూసి మరి ఏంటి కారణం? పరమాత్మగా ఉండటానికి. అందు గురించి అజ్ఞాని అని ఎవరినే అనకండి, మన వంశీనే చూడండి. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది అన్నాడు. జ్ఞానం తెలుసుకుని ధ్యానం చేయండరా అంటే మిగిలింది కూడా ఆడికి పూర్తి చేశాడు. ఆడికి ఏమీ తెలియదు అనుకుంటారు వంశీ, కానీ మరి ఆడి మహాజ్ఞానం. ఒక మోతాదు ఏంటంటే తిండి మీద ధ్యాస దేవుడు ఎక్కువ పెట్టాడు. మిగిలి మరి ఆడు రోజు రాస్తాడు నేనే బ్రహ్మ ధ్యానం చేస్తాడు, పూజ చేస్తాడు. ఆడికి ఇంకా మిగిలిన ఉద్యోగం లేదు కదా. అందు గురించి క్రమం తప్పకుండా చెప్తాడు. అది నేను ఉద్యోగం చేసి పొట్ట కోసం చదువు వాళ్ళు అందరికీ జ్ఞానం వచ్చేసిందా? ఆ జన్మ ఎంత చిత్తార్థం ఆలోచించి పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండటానికి మనందరికీ ఈ సదవకాశాన్ని ఆ బ్రహ్మ ఇచ్చింది. లేకపోతే లైవ్ ఏంటి, మాకు ఎందుకు చదువు చదవండి వచ్చింది. 10th SSC ఫస్ట్ బ్యాచ్ ఆ రోజుల్లో అయిపోయింది. కానీ మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే బ్రహ్మం చేస్తాం. ఎవరికి తెలిసి అన్నీ ఎంతమందిలో దూరి చూడండి, ఆ ఫోటో చూసి ఎంతమందిలో దూరి పద్మాలతో ఉన్నది. ఇదిగో మీ పార్వతి లేదా, ఆ ఊరు మీరు అనుకుంటా అదేదో ఉద్యోగం సత్తుపల్లి పార్వతి వచ్చింది దర్శనం. సముద్రంలో
కలపూలు అమ్మ అలా ఉన్నారమ్మ. నేను అందు గురించి అది పెట్టుకున్నాను. మరి ఈ వాక్యాలు, మరి ఈ పాదాలు రత్న పెట్టు, అలా ఇవన్నీ కూడా ఎవరికి వచ్చినాయి వాళ్ళకి పెట్టేయండి అని మొత్తం వదిలేస్తాను. గేట్ తీసాను, లాక్డౌన్ వదిలేస్తాను. అంతవరకు చిన్నప్పటి నుంచి ఆపి 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 ఉంచి ఉంచి ఇప్పుడు మీ ఇష్టం వదిలేస్తాను. అవి ఎప్పుడో కృష్ణుడికి అని కోరుకున్నాను. మరి బాబా గణేష్ గారు ఏమన్నారు? 8వ ఏట నుంచి బాలా త్రిపుర సుందరి అన్నారా లేదా? నువ్వు లక్ష్మి. నాకు భయం వేస్తుంది దిగంబర్ అంటే. మీరు రెండరు అని ఆయన గోలెత్తి వీళ్ళని రమ్మంటే కిటికీలోకి వస్తున్నారు కదా మీరు. బాలా త్రిపుర సుందరి 8వ ఏట నుంచి అమ్మ అన్నారా లేదా? అంతే. పాదాలు చూడరా 8వ ఏడు పిల్లలకి ఆడవాళ్ళ పాదాలు. ఇవన్నీ ఎవరు? బ్రహ్మం అన్నీ రెడీగా చేసుకుని వెరాడు చేసుకుంటాం. నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమా, దిగు నుండి భూమికి వచ్చిన బ్రహ్మమా, మా హృదయపూర్వకం అన్నాను బ్రహ్మమ్మకని. అలా బంగారు పక్ష తేజస్సుతో వచ్చేస్తాయంట. అది ఎప్పుడు చూద్దామా అని పెద్దవాళ్ళు అంటే ఇవన్నీ ఏంటనుకున్నాం? మా అమ్మ 30 ఏళ్ళు సత్సంగం తేటకుంట్లో పెట్టినప్పటి నుంచి పాదాలు ముట్టుకోవద్దు అని నాకు ఒక్క కోరికే నువ్వు తీర్చు అంది. అది బ్రహ్మం నాగలక్ష్మి ద్వారా అనుకున్నాడు. ఆయనకి ధ్యానంలో వచ్చేసి ఇవన్నీ మాట ఇంకా నువ్వు అనేసి చెప్పడం. సుజాత ఆయన మరి ఆడే కదా సత్సంగం పెట్టుకున్నారు. ఆ క్లాత్ చెప్పడం ఇవి పెట్టి మొత్తం అన్నీ వచ్చి పూజ దాంతో వాడేకు పత్రాలు పెట్టించేసి పూజ కూడా అక్కడ వినాయకుడితో పూజ చేయించింది. మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి మనం అనుకున్నామా? కాదే, విధిలో ఏది ఉంటే అదే జరుగుతుంది. ప్రతి దేహాన్ని మనం గౌరవించాలి, ప్రతి వాక్కుని గౌరవించాలి. ప్రతి ఒక్కడు మహాత్మ. నేనే అంత నేనే అంత నేనే అంత నేనే, ఎందుకంటే నేనే అంత అంటున్నాను. లేక తేజోమయం అయిపోయింది మొత్తం అంతా. తేజోమయం తేజోమయం ఉన్నది నేనే. అప్పుడు నేను దేవుణ్ణేమో అనుకుంటే మళ్ళీ అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండంత నేను. నేను లేని చోటే లేదని వచ్చింది, పర్యాయ పదాలు వచ్చింది. అప్పుడు ఓహో, ఒకే ఆత్మ అందరిలో అంతటా వ్యాపించి ఉంది. ఆ ఆత్మదర్శనం అని తెలుసు. తేజోమయం తేజోమయం. వంట ఉండాలి, వంట ఉండలేదు. అలా నిర్వికల్ప సమాస్థితిలోకి వెళ్ళిపోయింది ధ్యానం. ఆ రోజున తెల్లవారుజాము 4 గంటలు టైం ఎందుకో చూసుకొచ్చున్నాం అంతే. మరి చిన్నప్పుడు స్వామి శివానంద్ గారి ఫోటోలో ఉంచి తేజస్సు చిన్నప్పుడు వచ్చింది. మళ్ళీ ఆ తేజస్సు మరి ఏంటి కారణం చెప్పండి? ప్రతి ఒక్కళ్ళో కూడా తేజోమయ జీవితాన్ని గడపాలి గడపాలి గడపాలి. ఇటువంటి జన్మ వచ్చిందంటే చిత్తార్థం చేసుకోద్దా? మానవ జన్మ మాట్లాడి మానవ జన్మను మనం ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి. ఏదైనా వస్తువులు అయ్యి ఎంత జాగ్రత్తగా దాచుకుంటున్నాం. అలా ఈ దేహం ఉన్నంతకాలం ఇంత విలువైన జన్మని చిత్తార్థం చేసుకోద్దా? ఆలోచించుకో. ఆఖరి శ్వాస అంతే. ఇది మామూలు జీవితం ఏంట్రా? డబ్బులు పెట్టి కొనుక్కునేదా? ఆయుధాయం ఉన్నంతకాలమే దీని ఉపయోగం. ఆయుధాయం లేకపోతే ఉండదు. ఎన్ని కోట్లున్నా అన్నీ వదిలేసి సరిపోవాల్సింది. ఎన్నైనా వదిలి వెళ్ళవలసింది కదా. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండాలి. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. నేనే అంత నేనే అంత నేనే అంత. మరి అందరికీ మూలంగా ఉంటుంది. అన్నీ అర్థమైంది కదా. అమ్మలో చక్కగా మన గురువులు అందరూ గురువులే. చక్కగా మరి ఆది శంకరాచార్య వారు జగద్గురు, మలయాళ స్వామి వారు
స్వామి శివానంద్ గారు వారి అందరి అనుగ్రహంతో మనం చెప్పుకోగలుగుతాం. మరి చక్రం అన్నీ నేనే. ఈయన రోజు పడుకోబట్టుకున్నారు, పగలు పడుకోని నాకు ఆయన నిద్రనిచ్చి చక్రం చూడండి, అంతా బ్రహ్మచక్రం ఎలా ఉంది, చక్రం ఇదంతా. మరి ఇవన్నీ ఎలా రాసుకోగలరు? మరి ఇది చూడండి, అసలు మామూలుగా ఇప్పుడు ఇది చదవాలి. బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్యం. నేను బ్రహ్మాన్ని, నీవు బ్రహ్మే, అందరూ బ్రహ్మాలే, అంతటా బ్రహ్మే. నేను బ్రహ్మాన్ని అయినప్పుడే నీవు బ్రహ్మ అని తెలిసింది, అవునా కదా? అందరూ బ్రహ్మాలని తెలిసింది, అంతటా బ్రహ్మ అని తెలియపట్ట. మరి నీతో నేను ఉంటూ నాతో నేను ఉంటాను, నీతో నేను ఉంటూ నాతో నేను ఉంటాను. ఈ దేహంతో ఉన్నసేపే కదా, ఈ పరికరాన్ని వాడుకున్నసేపే. ఎవరికి వారే లోపలే ఉన్నాడు మన సద్గురు. ఈ తోలు ఉన్నసేపే ఈ విలువలు. నేనే కదా సృష్టి యావత్తు, ఉన్నది నేనే, నాలో ఉందే కదా అంతా నేనే కదా, సృష్టి అంతా నేనే ఉన్నా, నేనే అంతా నేనే. మన బ్రతుకంతా బ్రహ్మ బ్రతుకుతో ఉండాలి. మన బ్రతుకంతా ఎలా ఉండాలి? బ్రహ్మంతో. మాట్లాడినా, చెప్పినా, చేసినా, ఎన్ని రకాలుగా పనులు చేసినా ప్రతిదీ యజ్ఞం అనుకోవాలి. మన ఇంట్లో ఏది జరిగిన యజ్ఞం. పిల్లలు ఉన్నారు, దేవుళ్ళు కదా, యజ్ఞం. వాళ్ళతో మాట్లాడటం యజ్ఞం, వాళ్ళకి ఆదరణగా ఆహారం పెట్టడం యజ్ఞం, తినిపించడం యజ్ఞం, అన్నీ బ్రహ్మయజ్ఞమే. అప్పుడే మనం పుట్టినట్లు. యజ్ఞం చేయాలి, ప్రతిదాన్ని యజ్ఞం అనుకోవాలి. ఒక్క క్షణం పరమాత్మను వదలరాదు. పరమాత్మ భావన ఎందుకు వదలలేమంటే, నేతోటి మన కోరికలతో యజ్ఞాలు చేస్తారు, మళ్ళీ లోకా సమస్త సుజ్ఞభావంతో యజ్ఞాలు చేస్తారు, అది డబ్బులతో. ఇది ప్రతి ఒక్కరిని బ్రహ్మంగా జ్ఞానయజ్ఞానికి సరి అయింది ఏదీ లేదు. అది కొంతసేపే ఆ యజ్ఞం, అంతే కదమ్మా. డబ్బులతో కూడిన యజ్ఞాలు కొంతసేపు బాహ్య యజ్ఞం. రెండోది డబ్బులు, కోరికలతో చేస్తారు యజ్ఞాన్ని. అనుక్షణం శరీరాన్ని బ్రహ్మంగా ఉపయోగించాలి. ఈ దేహం ఉన్నంతకాలం జరగవలసింది జరిగే తీరు. ఈ టైంలో ఇలా ఉండేది ఉందేమో, ఇలా కూర్చో. మనతో మనం ఉండాలి. అనంతమైన బ్రహ్మమే మనకు తోడు ఉంది. మనలో ఉన్నోడితోటే మనం ఉండాలి. ఎవరు మనకు తోడు? అనంతమైన బ్రహ్మమే మనకు తోడు ఉంది. నేను బ్రహ్మంగా ఉంటాను, బ్రహ్మంగా మిగులుతాను. మనం బ్రహ్మయుగం, బ్రహ్మంగా ఉన్నాం. ఇది ఎంత ఏంటి బ్రహ్మయుగం. మనం బ్రహ్మంగా ఉన్నాం, అదే బ్రహ్మయుగం. బ్రహ్మంగా ఉన్నాం, మన పని బ్రహ్మంగా ఉండటమే. ప్రతి వారు ఎల్లవేళ బ్రహ్మంగా ఉండాలని మొక్కుకోవాలి. ఏం మొక్కులు మొక్కుకోవాలి? మళ్ళీ పుట్ట సావ మొక్కులు కదా అవన్నీ. మళ్ళీ పుడితే ఈ మొక్కు తీర్చుకోవడం ఇవి కాదు. మళ్ళీ మనం పుట్టము అన్న మొక్కుతూ ఉండాలి. పరమాత్మగా ఉండిపోవటమే తక్షణమే ధ్యాన నిమగ్నం కండి. బ్రహ్మము తెలుసుకుని ధ్యానము చెయ్యాలి. బ్రహ్మార్పణం. చక్కగా 10:30 అయిపోయింది నా డ్యూటీ. ఇలా అరగంట ఉండాలి చెప్పాను నేను. అరగంట ఇలా తిప్పాము, ఇంకా నా బాధ్యత అయిపోయింది. సరిగ్గా టైం మాట్లాడుకో పెట్టు. చూడండి ఇక్కడ చూడండి, బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం. మన సత్సంగం ఏంటి? దగ్గరికంటా లాగు. మన సత్సంగం బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం. మన సత్సంగం యొక్క లక్ష్యం ఏంటి? మన సత్సంగం యొక్క లక్ష్యం ఏంటి? మన యొక్క గోల్ ఏంటి? ఇది మన సత్సంగం యొక్క లక్ష్యం, మన గోల్. అమ్మ యొక్క స్వభావం ఏంటి? మనం అమ్మ దగ్గరికి ఎందుకు వచ్చాం? అమ్మ
అనుభవజ్ఞాని. అనుభవజ్ఞాని పోలానే మనకి ఆచరించి నడిచి చూపిస్తున్నారు కాబట్టి మనం అలా నిలబడిపోయగలిగాం. అమ్మ నడిచినట్టు మనం కూడా నడుచుకోగలుగుతున్నాం కదండి. అంచేత చూడండి, ఈ సత్సంగం యొక్క విధానం ఏంటి, ఎలా ఉండాలి ఏంటి అంటే అమ్మ అన్నట్టు చూడండి. అమ్మ బ్రహ్మాత్మ, నేను బ్రహ్మమును, నీవు బ్రహ్మమే. అనేక రకాల అపవాదం పడాలి, అనేక భావాలతో ఉండాలి. తల్లిగా, భార్యగా, పిల్లలుగా, తాతల, మరి నేను అమ్మమ్మలా, నానమ్మలా, అనేక రకాలుగా తీర్చిదిద్దాలి. ఈ దేహంతో తెచ్చుకున్న విధిని తీర్చిదిద్దాలి. అందువలన మనం ఎంతో ఓపికగా ఉంటాం కాబట్టి వాళ్ళు పొద్దుట వెళ్తారన్నమాట. ఇప్పుడు వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళినప్పుడు మరి నేను ఎలా